వసతి రేణుమా నాబ్దమేవచ. ఏదైనా ఒక ఆలయానికి, ఒక దేవ మందిరానికి ఎంతో కొంత సేవ చేస్తే, ఎంతో కొంత డబ్బిస్తే వాడికి ఎంత లాభమో చెప్పాడు. నీ ఇష్టం. ఇప్పుడు మనం ముగ్గురు అమ్మలకి ఒక ఆయన ఒక సిమెంటు బస్తా ఇచ్చాడు. ఆ సిమెంటు బస్తాల్లో నుంచి ఎన్ని దుమ్ములు పైకి లేస్తాయో మనం ఊహించగలమా? ఒక ఇసుక బస్తా ఇచ్చాడు అనుకుందాం. ఇసుక బస్తాలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి? ఆ ఇసుక రేణువులు లెక్కెట్టండి. ఆ ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అవి ఎన్ని వేల సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలు. ఒక ఇసుక రేణువుకి 1000 ఏళ్ళు. 1,00,000 ఇసుక రేణువులు ఉన్నాయి ఒక బస్తాలో అనుకుందాం. అంటే 1,00,000 × 1000 అన్నాళ్ళు ఆ దేవతాలోకంలో ఉంటారట. లక్ష్మీ సరస్వతి లలితా దేవతల యొక్క లోకాల్లో అన్నాళ్ళు ఉంటారని చెప్పారు. అది దేవాలయానికి చేసేటటువంటి సహకారం వల్ల వచ్చే లాభం. అది యస్మై కస్మై చ దేవాయ. నీకిష్టం వచ్చిన ఒకానొక దేవత ఆలయమునకు యో దదాతి గృహన్నరహ. ఇల్లు కడుతున్నప్పుడు, అంటే ఇప్పుడు పీఠం కడుతూ ఉంటే దానికి నువ్వు సాయం చేస్తే ఆ లోకంలో ఉంటావు. రేణుమానాబ్దమేవచ. అక్కడ ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటావంటే ఇంకా అసలు ఆ పుణ్యాన్ని వర్ణించగలవా? ఓ సిమెంట్ బస్తా అనుకోకండి, ఒక ఇసుక బస్తా అనుకోండి, దాని వెనకాతల అంత లాభం ఉంది. ఇచ్చిన దానికి అంత పుణ్యం ఉన్నది, అంత పవిత్రత ఉన్నది. ఏ వస్తువు అయినా అక్కడ నువ్వు ఏం చేసినా అక్కడ ఉన్న ఇసుక అంత లాభం ఉంది అన్నారు. మీకు సుస్పష్టంగా అర్థం అవ్వలేదు. ఇంకా చెప్పమంటారా? ఇప్పుడు ఇవాళ పీఠం కట్టడానికి ఒక స్లాబ్ వేసాం, అవునా? ఆ స్లాబ్కి ఎంత ఇసుక వాడాం? నువ్వు ఇచ్చింది బస్తా ఇసుకే. నువ్వు ఇచ్చింది ఒక సిమెంట్ బస్తా అవ్వచ్చు, లేదా ఒక ఐరన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో ఇవ్వచ్చు. కానీ ఆ స్లాబ్ కోసమో పిల్లర్స్ కోసమో ఎంత ఇసుక ఉందో, ఆ ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్ని వేల సంవత్సరాల లోకంలో ఉంటావట. నువ్వు ఇంత సాయం చేస్తే అంత ఫలితం ఇస్తోంది అమ్మని. అది వాడు చెప్పింది. ఊహించండి, ఆలోచించండి. అందుకని కలియుగంలో పాప ప్రాయశ్చిత్తానికి ఇంతకంటే మరొక మార్గం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఇక్కడ దేవతాయతనే. దేవత ఆయతనము అంటే గుడి, మందిరం, పీఠం, అదేదైనా చిన్ని రోడ్డు పక్కన కట్టే గుడినా గుడే. అదేం వేళకోళం కాదు. దానివల్ల వచ్చే లాభం అంత ఇంత కాదు. అందుకే తృణమో పణమో కణమో జలమో వేసే అందులో అంతే. మాట సాయం చెయ్యి, శరీర సాయం చెయ్యి, ధన సాయం చెయ్యి, ఇతరుల చేత చేయించు, అదే లాభం.